హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి మనము మన ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి జీడీ కోసం ఏదైతే రెగ్యులర్గా ఎంసీక్యూస్ సిరీస్ని ప్రాక్టీస్ చేస్తున్నామో దాంట్లో లాంగెస్ట్ వీడియో అవ్వబోతుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఒక 50 లేదా 60, 75 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేస్తున్నాం. కానీ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 200 ప్లస్ 201 ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేస్తాము. సో చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. డెఫినెట్గా మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డ్యాన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై బుద్ధిస్ట్ టు వార్డ్ ఆఫ్ ఎవిల్ స్పిరిట్స్? దుష్ట శక్తులను తరిమి కొట్టడానికి హిమాచల్ ప్రదేశ్లోని ఏ నృత్యాన్ని బౌద్ధులు ప్రదర్శిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఛమ్ డ్యాన్స్. ఈ ఛమ్ డ్యాన్స్ అనేది బౌద్ధులు ప్రదర్శిస్తారు అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థోడా ఈజ్ ఎ స్పోర్ట్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? థోడా ఏ రాష్ట్రానికి చెందిన క్రీడా నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఈ థోడా అనేది హిమాచల్ ప్రదేశ్కి చెందిన క్రీడా నృత్యం. నెక్స్ట్ దీంట్లోనే చూసుకుంటే కలరిపయట్టు అనేది కేరళకు సంబంధించింది, గట్కా పంజాబ్, ఛౌ జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. ఛౌలో 3 టైప్స్ ఉంటాయి, సరైలేక, పురిలియా, ఇంకొకటి సంథింగ్. మీకు ఇంతకుముందే మనము 2 days బ్యాక్ అనుకుంటా డిస్కస్ చేసినాము. నెక్స్ట్ వచ్చి సిలంబాం తమిళనాడు, థాంగ్తా మణిపూర్లో ఈ థాంగ్తా వచ్చేసి మార్షల్ డ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి మర్దానీ ఖేల్ మహారాష్ట్ర. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఇంతకుముందు అయిన వీడియోకి ఇది మనకు రివిజన్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఓన్లీ డ్యాన్సెస్ ఒకటి లేదు, చాలా థింగ్స్ కవర్ అవుతాయి. ముందు చూడండి. నెక్స్ట్ వచ్చేసి డాష్ ఈజ్ ఏ గ్రూప్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ సిక్కిం పర్ఫార్మ్డ్ టు ఆనర్ మౌంట్ కంచన్జంగా. డాష్ అనేది సిక్కిం యొక్క సమూహ జనపద నృత్యం. దీనిని కంచన్జంగా పర్వతం గౌరవార్థం ప్రదర్శించబడుతుంది. దీనికి ఆన్సర్ ఏ చూఫట్. The traditional music instrument of the లింబు కమ్యూనిటీ ఆఫ్ సిక్కిం ఈస్? సిక్కింలోని లింబు కమ్యూనిటీ యొక్క ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది? వాళ్ళ సంగీత వాయిద్యం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చాబ్రుంగ్. నెక్స్ట్ వచ్చేసి సిక్కిం యొక్క సింగిచామ్ నృత్యం ఏ జంతువుకు సంబంధించినది? సింగిచామ్ డ్యాన్స్ ఆఫ్ సిక్కిం ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఎనిమల్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి స్నో లయన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పౌష్ మేళా షోకేసెస్ ఫోక్ డాన్సెస్, మ్యూజిక్, ఫుడ్ అండ్ కల్చర్ ఆఫ్ విచ్ స్టేట్? పౌష్ మేళా ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు, సంగీతం, ఆహారం మరియు సంస్కృతిని ప్రదర్శిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్. ఈ పౌష్ మేళా ఏదైతే ఉందో అది వెస్ట్ బెంగాల్లోని శాంతినికేతన్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వియా హులా గిద్దా ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ డ్యూరింగ్ మ్యారేజెస్ ఇన్ విచ్ స్టేట్? వియా హులా గిద్దా అనేది ఏ రాష్ట్రంలో వివాహాల సమయంలో ప్రదర్శించబడుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంజాబ్. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసినాం, గిద్దా అనేది పంజాబ్కి చెందిన నృత్యం అని. దాంట్లో ఈ వియా హులా గిద్దా అనేది మ్యారేజ్ టైంలో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాజీరీ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై విచ్ ట్రైబ్? వజీరీ నృత్యాన్ని ఏ తెగ ప్రదర్శిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పష్తూన్ ట్రైబ్ అనేది పాకిస్తాన్కి చెందినది. నెక్స్ట్ వచ్చేసి ఒట్టంతు లాల్ ఈజ్ ఎ ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? ఒట్టంతు లాల్ ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్య రూపం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. ఈ కేరళలో ఒట్టంతు లాల్ అనేది సోలో డ్యాన్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై పండిత్ బిర్జు మహారాజ్ ఫర్ డ్యాన్స్ ట్రైనింగ్? నృత్య శిక్షణ కొరకు పండిత్ బిర్జు మహారాజ్ చే ఏ సంస్థ స్థాపించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కళాశ్రమ్. నెక్స్ట్ వచ్చేసి చేమంచేరి కునిహిరామన్ నాయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ ఫామ్? చేమంచేరి కునిహిరామన్ నాయర్ ఏ నృత్య రూపానికి సంబంధించిన వారు? దీనికి ఆన్సర్ వచ్చేసి కథక్కలి.
నెక్స్ట్ వచ్చేసి ద ధన్గర్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై విచ్ కమ్యూనిటీ? ధన్గర్ నృత్యాన్ని ఏ సమాజం ప్రదర్శిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి షెఫార్డ్స్. ఈ ధన్గర్ డ్యాన్స్ అనేది షెఫార్డ్స్ వాళ్ళు ఎవరైతే ప్రదర్శిస్తారో, ఇది ధన్గర్ అనేది గోవాకు సంబంధించిన నృత్యము. మళ్ళీ ఇది నవరాత్రి టైంలో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పుంగ్ చోలం ఈజ్ ఎ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? పుంగ్ చోలం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మణిపూర్. నెక్స్ట్ వచ్చేసి పైథాని ఈజ్ ఏ ఫేమస్ టెక్స్టైల్ వేవింగ్ ఆఫ్ విచ్ స్టేట్? పైథాని ఏ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధ వస్త్రనేత? దీనికి ఆన్సర్ ప్రసిద్ధ వస్త్రనేత. దీనికి ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర. ఇది సిల్క్ సారీస్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి జాగోయ్ డ్యాన్స్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? జాగోయ్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? ఈ క్వశ్చన్ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన క్వశ్చనే. మణిపూర్లో జాగో అండ్ చోళం అని 2 టైప్స్ ఉంటాయి. జాగోయ్ అనేది యాక్టివ్లీ పర్ఫామ్ చేసేది, చోళం అనేది స్లోలీ పర్ఫామ్ చేసేది. నెక్స్ట్ వచ్చేసి కాందేయ్ సఖినాథ ఈజ్ ఏ పుప్పెట్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? కంది సఖినాట ఏ రాష్ట్రానికి చెందిన తోలు బొమ్మలాట నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఒడిశాలో తోలు బొమ్మలాట అనేది ఈ కంది సఖినాట అనేది ఉంది. ఈ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి అంటే వాటిని అయితే ఇంకొంచెం మంచిగా చూసుకోండి. రిపీటెడ్ అయితే మనం ఎలాగో డెఫినెట్లీ చూసుకుంటాం, కానీ సంథింగ్ కొత్తగా కనిపిస్తున్నది అంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఈ క్వశ్చన్స్ అనేవి ఎంసీక్యూస్లో మనం ప్రాక్టీస్ చేయడానికి రీజన్ ఏంటంటే, అవి ప్రజెంట్లో రీసెంట్ టైమ్స్లో ఏదో ఒక రీజన్ వల్ల న్యూస్లో ఉండడం వల్ల ఆ క్వశ్చన్సే సెలెక్ట్ చేసినాం. లేకుంటే మనకు ఫోక్ డ్యాన్సెస్ అనేవి స్టేట్స్లలో కొన్ని వందల ఫోక్ డ్యాన్సెస్ ఉన్నాయి ఒక్కొక్క స్టేట్లో. సో ప్రతిదాన్ని మనం చదవలేము, కానీ ఏదో ఒక రీజన్ వల్ల మనకు న్యూస్లో ఉన్నవి లేదా ఇంతకుముందు క్వశ్చన్స్ అనేవి ఏదైనా ఎగ్జామ్లో అడిగితే, అది మన సెంట్రల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్ అని కాదు, రైల్వేస్ అని కాదు, ఇంకేదో ఎగ్జామ్ అని కాదు, ఏ ఎగ్జామ్లో అయినా సరే అది వస్తే మనకి ఇంపార్టెంటే. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కథక్కలి డ్యాన్స్ ఈజ్ ఏ హార్మోనియస్ కాంబినేషన్ ఆఫ్ హౌ మెనీ ఫైన్ ఆర్ట్స్? కథక్కలి నృత్యం అనేది ఎన్ని లలిత కళల యొక్క శ్రావ్యమైన కలయిక? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5. ఆ 5 ఏమిటి అనుకుంటే, డ్యాన్స్, మ్యూజిక్, యాక్టింగ్, పెయింటింగ్, లిటరేచర్. ఈ 5 కలయిక అనేది కథక్కలి నృత్యం. నెక్స్ట్ వచ్చేసి ద ట్రెడిషనల్ రాడ్ పుప్పెట్ ఆఫ్ బీహార్ ఈస్ నోన్ యాజ్? బీహార్ యొక్క సాంప్రదాయ రాడ్ తోలుబొమ్మను ఏమంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యాంపురి. నెక్స్ట్ వచ్చేసి హల్లీసాక ఈజ్ ఎ గ్రూప్ డ్యాన్స్ నేటివ్ ఆఫ్ విచ్ స్టేట్? హల్లీసాక ఏ రాష్ట్రానికి చెందిన సామూహిక నృత్యం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుజరాత్. నెక్స్ట్ వచ్చేసి కడసా డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఉమెన్ ఆఫ్ విచ్ స్టేట్? కడసా నృత్యాన్ని ఏ రాష్ట్రానికి చెందిన మహిళలు ప్రదర్శిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జార్ఖండ్. జార్ఖండ్లో కడసా డ్యాన్స్ని ముఖ్యంగా స్త్రీలు మాత్రమే చేస్తారు. దాన్ని మన ఏదైతే కలశం ఉంటుందో దాన్ని క్యారీ చేసి ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్? డీజీపీ ఆఫ్ పుదుచ్చేరి. పుదుచ్చేరి యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎస్ సుందరినంద. ఈ సుందరినంద ఎవరైతే ఉన్నారో 2019లో డీజీపీగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ ఫీమేల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లైలా సేత్. ఈ లైలా సేత్ ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. ఈ అపాయింట్మెంట్ అనేది 1991లో జరిగింది. మరి 1991లో జరిగింది, 2019లో ఇంతకుముందు క్వశ్చన్ జరిగింది. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు, అవి ఇంపార్టెంటా అనిపిస్తే, ఆ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిటైర్మెంట్ లేదా అంటే 19లోనే అపాయింట్మెంట్ అయిందంటే ఇంత తొందర రిటైర్మెంట్ ఉండదు, కానీ రిటైర్మెంట్స్ కానీ వాళ్ళది ఏదైనా అవార్డ్స్ రావడం కానీ లేదంటే ఇంకేదన్నా వాళ్ళు సాధిస్తే చేస్తే లేకుంటే వాళ్ళు ఏదన్నా ఏదో ఒక రీజన్ వల్ల న్యూస్లో ఉంటే ఆ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ ఎవర్ ఫీమేల్ సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్. సార్క్ యొక్క మొట్టమొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫతిమాత్ దియానా సయీద్. ఫతిమాత్ దియానా సయ్యద్ అనేది సార్క్ యొక్క ఫస్ట్ ఫీమేల్ సెక్రటరీ జనరల్. నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే సార్క్ అనేది మనకు 8 డిసెంబర్ 1985 ఫౌండేషన్ చేయబడింది. ఇంకొకటి అది ఢాకాలో ఉంటుంది. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ సార్క్ అని బంగ్లాదేశ్ యొక్క ఇంతకుముందు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జహీర్ రెహమాన్, ఆయనని ఫాదర్ ఆఫ్ సార్క్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ వింబుల్టన్. ఇండిపెండెంట్ ఇండియా, మన ఇండిపెండెంట్ ఇండియా ఏదైతే ఉందో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో వింబుల్టన్ని ప్రాతినిధ్యం వహించిన మొదటి భారతీయ ఆటగాడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రామనాథన్ కృష్ణన్. వింబుల్టన్లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ ఇండియన్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది రామన్ మెగాసెస్ అవార్డ్. రామన్ మెగాసెస్ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వినోబా భావే. రామన్ మెగాసెస్ అవార్డు వచ్చేసి 1958లో అందుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సుకుమార్ సేన్. మళ్ళీ దాంట్లో ఆయన ఫస్ట్ సిఈసి ఆఫ్ ఇండియా కూడా. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఆరోగ్య మంత్రి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజ్కుమారి అమృత్ కౌర్, ఫస్ట్ హెల్త్ మినిస్టర్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ది ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. భారతదేశానికి ఒక భారతీయ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సరోజిని నాయుడు, గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 1947 నుండి 1949 వరకు. నెక్స్ట్ వచ్చేసి వేర్ వాజ్ ది ఫస్ట్ ఎవర్ ఫార్ములా 1 రేస్ ఇన్ ఇండియా హెల్డ్. భారతదేశంలో మొట్టమొదటిసారి ఫార్ములా 1 రేసు ఎక్కడ జరిగింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గ్రేటర్ నోయిడా, బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో జరిగింది. లొకేషన్ అడగబోతే ఉత్తరప్రదేశ్లోని గ్రేట్ నోయిడాలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ఫార్ములా 1 అనేది మన భారతదేశంలో ఫస్ట్ టైం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్. భారత పౌర విమానయాన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జేఆర్డి టాటా. టాటా ఎయిర్లైన్స్ యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఎయిర్ ఇండియా అని మనం ఏదైతే అంటామో, ఎయిర్ ఇండియా ప్రజెంట్ టూ మచ్ న్యూస్లో ఉంది, మనకు అందరికీ తెలుసు. అందుకే ఈ క్వశ్చన్ మనకు అడిగే చాయిసెస్ ఉన్నాయి. జేఆర్డి టాటా అనేది టాటా ఎయిర్లైన్స్ యొక్క ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ద టర్మ్ పుట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్. పుట్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి గోల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టర్మ్ చెర్రీ పికింగ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ విచ్ స్పోర్ట్. చెర్రీ పికింగ్ అనే పదాన్ని ప్రధానంగా ఏ క్రీడలో ఉపయోగిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాస్కెట్బాల్. నెక్స్ట్ వచ్చేసి డాల్ఫిన్ కిక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్. డాల్ఫిన్ కిక్ ఏ క్రీడకు సంబంధించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి స్విమ్మింగ్. నెక్స్ట్ వచ్చేసి ద సీజర్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్. కత్తెర కప్ ఏ క్రీడకు సంబంధించింది? అది సీజర్ కప్పే. కత్తెర కప్ అనేది ట్రాన్స్లేట్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫుట్బాల్. ఇది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ద టర్మ్ జాబ్ ఈజ్ ఏ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్. జాబ్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బాక్సింగ్. స్ట్రేట్ పంచ్ ఏదైతే ఉందో అది క్విక్లీ చేస్తే దాన్ని జాబ్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ద టర్మ్ ట్విడల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్. ట్విడల్ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టేబుల్ టెన్నిస్. టేబుల్ టెన్నిస్లో రాకెట్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేయడము, ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి రాకెట్ సైడ్ని చేంజ్ చేస్తే దాన్ని ట్విడల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్. శ్రీ శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏ ప్రదేశంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పుణే.
1994లో ఏదైతే నేషనల్ గేమ్స్ జరిగినాయో మెయిన్లీ ఆ రీజన్ వల్ల అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ హోమ్. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఎవరి ఆత్మకథ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యువరాజ్ సింగ్. ఎప్పుడైతే యువరాజ్ సింగ్ క్యాన్సర్ వచ్చి దాని తర్వాత కంబ్యాక్ చేస్తారో దాని గురించి ఆ బుక్లో ఉంటుంది. ఇది యువరాజ్ సింగ్ యొక్క ఆత్మకథ. నెక్స్ట్ వచ్చేసి ఏ సెంచరీ ఈజ్ నాట్ ఈజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ విచ్ క్రికెటర్? ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ ఈజ్ ఈ బుక్ అనేది ఎవరి యొక్క ఆత్మకథ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సౌరవ్ గంగూలీ, మన ఇండియన్ కెప్టెన్ ఒకప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హూ రోడ్ ది బుక్ ఏ ప్యాసేజ్ టు ఇంగ్లాండ్? ఏ ప్యాసేజ్ టు ఇంగ్లాండ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నీరజ్ సి చౌదరి, మన ఇండియాకి చెందిన రైటర్, ఇంగ్లీష్ రైటర్. నెక్స్ట్ వచ్చేసి ఏ హిస్టరీ ఆఫ్ ది సిక్స్ వాజ్ రిటెన్ బై హూమ్? ఏ హిస్టరీ ఆఫ్ ది సిక్స్ ఎవరు రాశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుషావత్ సింగ్, ఫేమస్ నోవెలిస్ట్. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ఇండియా శాస్త్ర రిఫ్లెక్షన్ ఆఫ్ ది నేషన్ ఇన్ అవర్ టైం? ఇండియా శాస్త్రం రిఫ్లెక్షన్ ఆన్ ది నేషన్ ఇన్ అవర్ టైం, ఈ పుస్తక రచయిత ఎవరు? నెక్స్ట్ దీనికి ఆన్సర్ వచ్చేసి శశి థరూర్, మధ్యప్రదేశ్ యొక్క ఎంపీ. సారీ, ఏ స్టేట్ అనేది నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ ఈయన కాంగ్రెస్ ఎంపీ, బట్ చాలా ఫేమస్ డిప్లొమాట్, చాలా ఫేమస్ బుక్స్ని రాశారు. దీనికి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రికెట్ వరల్డ్ కప్ ద ఇండియన్ ఛాలెంజ్ వాజ్ రిటెన్ బై హోమ్? క్రికెట్ వరల్డ్ కప్ ద ఇండియన్ ఛాలెంజ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆశీష్ రే, స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్ ఈయన. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ రోడ్ ది బుక్ ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ పుస్తక రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరుంధతి రాయ్, బుకర్ ప్రైజ్ విన్నర్ అరుంధతి రాయ్. నెక్స్ట్ వచ్చేసి ద బుక్ టార్గెట్ 3 బిలియన్ వాజ్ రిటెన్ బై హోమ్? టార్గెట్ 3 బిలియన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం. రూరల్ డెవలప్మెంట్ అనేది విజన్ లాగా తీసుకొని రాసిన పుస్తకం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది ఫేమస్ బుక్ కామయాని? ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు? ఆ ప్రసిద్ధ పుస్తకం కామయాని అనే ప్రసిద్ధ పుస్తక రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జయశంకర్ ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ వాజ్ రిటెన్ బై హోమ్? డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ పుస్తకాన్ని ఎవరు రాశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బరాక్ ఒబామా. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ అఫెక్షనేట్లీ కాల్డ్ బా? ఎవరిని అప్యాయంగా బా అని పిలిచేవారు? దీనికి ఆన్సర్ వచ్చేసి కస్తూర్బా గాంధీ, మహాత్మా గాంధీ యొక్క వైఫ్, ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ నోన్ యాజ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దాదాబాయి నౌరోజీ, ఫస్ట్ ఇండియన్ ఎంపీ ఇన్ బ్రిటిష్ పార్లమెంట్లో మొట్టమొదటి ఎంపీ మన ఇండియా తరపున దాదాబాయి నౌరోజీ. దాని తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క 2nd, 9th and 22nd ప్రెసిడెంట్, కో-ఫౌండర్ అలా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్ వాజ్ బర్న్ ఇన్ విచ్ ఇయర్? శ్రీనివాస రామానుజన్ ఏ సంవత్సరంలో జన్మించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1887, 22nd December 1887 ఏరోడ్, తమిళనాడులో జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ముస్లిం రెనియసెన్స్ ఇన్ విచ్ రీజియన్? నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఖాన్ను ఏ ప్రాంతంలో ముస్లిం పునరుజ్జీవనోద్యమ పితామహుడని పేర్కొంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెంగాల్. మోడర్న్ ఎడ్యుకేషన్ని ముస్లిమ్స్లో ప్రమోట్ చేసిన వ్యక్తి అయిన నవాబ్ అబ్దుల్లా లతీఫ్ ఖాన్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఆంధ్రకేసరి అని ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం, ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం లాగా కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్? జయప్రకాష్ నారాయణ్ గారు పాపులర్గా ఏమని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి లోక్ నాయక్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ థైరాయిడ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే?
ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మే 25th. థైరాయిడ్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హైపర్ టెన్షన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మే 17. ఇది బ్లడ్ ప్రెషర్ అవేర్నెస్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ February 28 టు మార్క్ విచ్ డిస్కవరీ. ఏ ఆవిష్కరణకు గుర్తుగా February 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాము? దీంట్లో మనకు క్వశ్చన్ డైరెక్ట్ నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే అని కూడా క్వశ్చన్ రావచ్చు. February 28 గుర్తుంచుకోండి. మళ్ళీ దానికి రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని రీజన్ వల్ల ఆ రోజు జరుపుకుంటాం, అది కూడా గుర్తుంచుకోండి. మళ్ళీ ఈ రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో సివి రామన్ గారు 1928లో డిస్కవర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మే 12. ఫ్లోరెన్స్ నైటింగల్ యొక్క బర్త్ యానివర్సరీగా జరుపుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఓజోన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సెప్టెంబర్ 16. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జూన్ 5. స్టార్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ 1974. 1974లో యునైటెడ్ నేషన్స్ వారు స్టార్ట్ చేశారు దీన్ని. జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ. స్వామి వివేకానంద విమానాశ్రయం ఏ నగరంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాయ్పూర్, చండీగఢ్లో. నెక్స్ట్ వచ్చేసి సంజీ ఆర్ట్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్. సంగీ కళ ప్రధానంగా ఏ రాష్ట్రానికి సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో కూడా బ్రజ్ రీజియన్లో మ్యాక్సిమంగా చేస్తారు. మథుర, బృందావన్లో. ఏదైతే యూపీలో మనకు మథుర ఫేమస్, బృందావన్ అనేది తెలియంది ఎవరు ఉండరు. దాంట్లో బ్రజ్ రీజియన్లో సంగీ ఆర్ట్ అనేది ప్రదర్శన జరుగుతుంది ముఖ్యంగా. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ ఈజ్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ఇండియా. భారతదేశంలో జూట్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కొన్ని క్వశ్చన్స్లో ట్రాన్స్లేట్ అనేది రాంగ్ జరిగింది ఉంది, అది ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్లో మాత్రం క్వశ్చన్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇంగ్లీష్లో టైప్ చేసి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం వల్ల, ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ని యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేట్ చేయడం వల్ల అది రాంగ్ రావచ్చు. చూసుకోండి. కొన్ని క్వశ్చన్స్లో, ప్రతి క్వశ్చన్లో ఏం రాంగ్ లేదు, అది కొన్ని క్వశ్చన్స్లో ఎక్కడైనా తప్పు ఉంటే ఇంగ్లీష్ చూసి అర్థం చేసుకోండి. మరీ హార్డ్ వర్డ్స్ ఏం లేవు ఈ క్వశ్చన్స్లో. దీనికి ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. మన భారతదేశంలో ఎంత అయితే జూట్ ఉత్పత్తి జరుగుతుందో దాంట్లో 75% మొత్తం వెస్ట్ బెంగాల్లోనే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఎల్లోరా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి మహారాష్ట్ర. ఔరంగాబాద్ దగ్గర ఉన్నాయి. ఔరంగాబాద్ యొక్క నేమ్ చేంజ్ చేసి సంభాజీనగర్ చేయబడింది. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద హిల్ స్టేషన్ ఆఫ్ చైల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. చైల్ హిల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, సిమ్లా దగ్గర ఉంటుంది పాపులర్ హిల్ స్టేషన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ దాద్రా అండ్ నగర్ హవేలీ. దాద్రా మరియు నగర్ హవేలీ రాజధాని ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిల్వాసా. నెక్స్ట్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఏ నగరంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నవీ ముంబై. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాథేరాన్ హిల్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్. మాథేరాన్ హిల్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి రాయ్గఢ్. ఓన్లీ ఆటోమొబైల్ హిల్ ఫ్రీ స్టేషన్. మన దగ్గర ఉన్న అన్ని హిల్ స్టేషన్లలో ఇది ఒక్కటి ఆటోమొబైల్ ఫ్రీ హిల్ స్టేషన్. నెక్స్ట్ వచ్చేసి ఖుర్జా పొట్టెరీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్. ఖుర్జా కుండలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి గోల్ గుంబజ్ ఏ రాష్ట్రంలో ఉంది? గోల్ గుంబజ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. కర్ణాటకలోని బిజాపూర్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ఇండియాస్ బ్రెడ్ బాస్కెట్. ఏ
తీయ రాష్ట్రాన్ని ఇండియన్ బ్రెడ్ బాస్కెట్ అని కూడా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పంజాబ్. ఎక్కువగా వీట్ అండ్ రైట్ ప్రొడ్యూస్ చేస్తారు పంజాబ్లో. నెక్స్ట్ వచ్చేసి విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్. ఏ నగరాన్ని ది ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మదురై. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ బికెమ్ 29th స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ విచ్ ఇయర్. తెలంగాణ ఏ సంవత్సరంలో భారతదేశంలోని 29వ రాష్ట్రంగా అవతరించింది? దీనికి ఆన్సర్ మన రాష్ట్రం వాళ్ళు అయితే ఎవరు రాంగ్ పెట్టారు, వేరే స్టేట్ వాళ్ళ గురించి చెప్పలేము. కానీ దీనికి ఆన్సర్ ఆప్షన్ సి 2014 జూన్ 2న మనం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణగా ఏర్పడ్డాము. నెక్స్ట్ వచ్చేసి సాల్సెట్ ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది? సాల్సెట్ ఐలాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసి వివేకానంద రాక్ మెమోరియల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వివేకానంద రాక్ మెమోరియల్ ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి తమిళనాడు. ఈ తమిళనాడులో ఏదైతే వివేకానంద రాక్ మెమోరియల్ ఉందో సౌతర్న్ మోస్ట్ పాయింట్లో ఉంది, కన్యాకుమారి దగ్గర అని అనుకోవచ్చు. మళ్ళా ఇండియన్ ఓషియన్, అరేబియన్ ఓషియన్ అండ్ బే ఆఫ్ బెంగాల్ మూడిటి కలయిక ప్లేస్లో ఉంది. దీన్ని సౌతర్న్ మోస్ట్ పాయింట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు సెన్సస్ 2011 విచ్ ఈస్ ది లీస్ట్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఇండియా. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిక్కిం, 6.1 lakh. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాజీరంగా నేషనల్ పార్క్ ఈస్ ఫేమస్ ఫర్ విచ్ ఎనిమల్? కాజీరంగా నేషనల్ పార్క్ ఏ జంతువుకు ప్రసిద్ధి చెందింది? దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ హార్న్ రైనోసర్. మళ్ళీ ఈ వన్ హార్న్ రైనోసర్ ఏదైతే ఉందో కాజీరంగా నేషనల్ పార్క్లో ఫేమస్. ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. మళ్ళీ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా యాడ్ చేయబడింది. నెక్స్ట్ వచ్చేసి కలామెజెత్తు ఏ రాష్ట్రానికి చెందిన ఒక ఆచార కళారూపం? కలామెజెత్తు ఈజ్ ఎ రిచువల్ ఆర్ట్ ఫ్రమ్ విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. ఫ్లోర్ డ్రాయింగ్ యూజింగ్ న్యాచురల్ కలర్స్ని యూజ్ చేసుకొని ఫ్లోర్ మీద ఏదైతే డ్రాయింగ్ చేస్తామో ఆ ఆర్ట్ని కలామెజెత్తు అనేది అంటారు. ఇది కేరళకు సంబంధించిన ఆర్ట్. నెక్స్ట్ వచ్చేసి ద సైలెంట్ వ్యాలీ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ విచ్ స్టేట్? సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ. ఈ సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏదైతే ఉందో ఇది 1973లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి బారాబతి స్పోర్ట్స్ స్టేడియం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బారాబతి స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రంలో? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిశాలోని కటక్ సిటీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్? ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూయార్క్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వర్క్స్ ఫర్ గ్లోబల్ హెల్త్? ప్రపంచ ఆరోగ్యం కొరకు ఏ అంతర్జాతీయ సంస్థ పనిచేస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎట్? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జెనీవా, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ డీల్స్ విత్ ఇంటర్నేషనల్ మానిటరీ కోఆపరేషన్? ఏ సంస్థ అంతర్జాతీయ ద్రవ్య సహకారంతో వ్యవహరిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్? అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వాషింగ్టన్ DC. IMF అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఈ వాషింగ్టన్ DC రెండిటికి అక్కడే వాషింగ్టన్ DCలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రమోట్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చర్? ఏ అంతర్జాతీయ సంస్థ విద్య, సైన్స్ మరియు సంస్కృతిని ప్రోత్సహిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునెస్కో లొకేటెడ్ ఎట్? యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ వరల్డ్ ట్రేడ్ రూల్స్? ప్రపంచ వాణిజ్య మరియు
వాణిజ్య నియామకాలను ఏ సంస్థ నియమిస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జెనీవా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. జెనీవా అనేది స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిసెఫ్ వర్క్స్ మెయిన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్. యూనిసెఫ్ ఏదైతే ఉందో ప్రధానంగా దేని సంక్షేమం కోసం పనిచేస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చిల్డ్రన్. హౌ మెనీ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ UN సెక్యూరిటీ కౌన్సిల్? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎంతమంది శాశ్వతేతర సభ్యులు ఉన్నారు? నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10 మంది ఉన్నారు. మొత్తం 15 మెంబర్స్. 5 మెంబర్స్ వచ్చేసి పర్మనెంట్, 10 మెంబర్స్ వచ్చేసి నాన్ పర్మనెంట్. నెక్స్ట్ వచ్చేసి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రైమర్లీ వర్క్స్ ఫర్. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధానంగా దేని కొరకు పనిచేస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హ్యూమన్ రైట్స్. ఇది ఇంటర్నేషనల్ NGO ప్రొటెక్టింగ్ హ్యూమన్ రైట్స్. మన హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసే NGO ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ద టర్నేటర్ ఫెయిర్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? టర్నేటర్ జాతరను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. ఇది వచ్చేసి ట్రైబల్ ఫెయిర్ అండ్ ట్రెడిషన్ ఫోక్ ఈవెంట్. ఈ ట్రైబల్స్కి సంబంధించిన ఒక ట్రెడిషనల్ ఫోక్ ఈవెంట్ ద టాంటర్ ఫెయిర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మింజార్ మేళా ఈజ్ ఎ పాపులర్ ఫెయిర్ ఆఫ్ విచ్ స్టేట్? మింజార్ మేళా ఏ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధ జాతర? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లోని చాంబాలో సెలబ్రేట్ చేస్తారు మంచి హార్వెస్ట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి బాస్టిల్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ పాండిచ్చేరి ఆన్ విచ్ డేట్? ఈ బాస్టిల్ డే ఎక్కడ సెలబ్రేట్ చేస్తారని కూడా క్వశ్చన్ రావచ్చు. పుదుచ్చేరి అని గుర్తుంచుకోండి, పాండిచ్చేరి. దీనికి ఆన్సర్ వచ్చేసి జూలై 14. దీన్ని ఫ్రెంచ్ నేషనల్ డే అని కూడా అంటారు. ఇది కల్చరల్ ఫెస్టివల్ పాండిచ్చేరిలోని. నెక్స్ట్ వచ్చేసి ద పుష్కర్ క్యామెల్ ఫెయిర్ ఈస్ హెల్డ్ ఇన్ విచ్ స్టేట్? పుష్కర్ ఒంటె జాతర ఏ రాష్ట్రంలో జరుగుతుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్. ఇది అందరికీ తెలిసింది. క్యామెల్ అని ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇది ఉండేది ఎడారి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి హౌ ఆఫెన్ డస్ ది పూర్ణ కుంభమేళా టేక్ ప్లేస్? పూర్ణ కుంభమేళా ఎంత తరచుగా జరుగుతుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 12 years. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్ ఈ ప్లేసెస్లో ఈ మేళా జరుగుతుంది. కుంభమేళా ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సోకుమ్ సామై ఈజ్ ఎ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సోకుమ్ సామై అనేది ఏ రాష్ట్రంలో జరుపుకునే పండుగ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాగాల్యాండ్. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్. నెక్స్ట్ వచ్చేసి సోనం లూసుంగ్ ఈజ్ ఎ న్యూ ఇయర్ ఆఫ్ విచ్ కమ్యూనిటీ? ఈ క్వశ్చన్ అనేది ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్. సోనం లూసుంగ్ ఏ కమ్యూనిటీకి చెందిన కొత్త సంవత్సరం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భూటియా. సిక్కిం యొక్క న్యూ ఇయర్ అని కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి వైశాఖ్ ఫెస్టివల్ కమ్మెమొరేట్స్ ది బర్త్ ఆఫ్. వైశాఖి పండుగ ఎవరి పుట్టుకను గుర్తు చేస్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గౌతమ బుద్ధ. నెక్స్ట్ వచ్చేసి ఈద్ ఉల్ ఫితర్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఈద్ ఉల్ ఫితర్ ఏ రోజున జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫస్ట్ షవాల్. షవాల్ యొక్క ఫస్ట్ డేన జరుపుకుంటారు. ఇది అనేది ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క 10వ నెలలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పార్సీ న్యూ ఇయర్ ఈజ్ నోన్ యాజ్. పార్సీ నూతన సంవత్సరాన్ని ఏమని అంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నవరోజ్. నెక్స్ట్ వచ్చేసి మోట్సు ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మోట్సు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నాగాల్యాండ్. నెక్స్ట్ వచ్చేసి ఈ నాగాల్యాండ్లో మోట్సు ఫెస్టివల్ ఏదైతే ఉందో అది ఏవో ట్రైబ్ వాళ్ళు జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి బతుకమ్మ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? బతుకమ్మ పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి మీడామ్ మీఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అస్సాం. నెక్స్ట్ వచ్చేసి
మడై ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మడై పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. ఇది ట్రైబల్ ఫెస్టివల్. నెక్స్ట్ వచ్చేసి అలీ అయే లింగాంగ్ ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ విత్ విచ్ స్టేట్? అలీ అయే లింగాంగ్ పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. నెక్స్ట్ వచ్చేసి సగాదవా ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సాగాదవా ఈ రాష్ట్రంలో జరుపుకుంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సిక్కిం. ఇది కూడా బుద్ధిస్ట్ ఫెస్టివల్. బుద్ధ యొక్క బర్త్, ఎన్లైట్మెంట్ అండ్ డెత్ దాని గురించి జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ద ఫెస్టివల్ ఆఫ్ మారాబ్యాట్స్ అండ్ బ్యాడ్గేస్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ సిటీ? మారాబ్యాట్స్ అండ్ బాడియాట్స్ పండుగను ఏ నగరంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నాగ్పూర్. నెక్స్ట్ వచ్చేసి జికిర్ డివోషనల్ ఫోక్ సాంగ్ బిలాంగ్ టు విచ్ స్టేట్? జికిర్ భక్తి జనపద గీతాలు ఏ రాష్ట్రానికి చెందింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చక్రీ మ్యూజిక్ ఈజ్ ఏ పాపులర్ ఇన్ విచ్ స్టేట్? చక్రీ సంగీతం ఏ రాష్ట్రంలో ప్రాచుర్యం పొందింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ సబత్ కోరస్ సింగింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫెస్టివల్? సబత్ అనేది ఒక కోరస్ సాంగ్ అంటే కోరస్ గానము. అది ఏ పండుగకు సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గురు పురూబ్. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ ఆఫ్ జపాన్ యొక్క కరెన్సీ ఏన్. అఫీషియల్ కరెన్సీ ఆఫ్ జపాన్ ఏన్. నెక్స్ట్ వచ్చేసి జాంకో ఈజ్ ఏ కల్చరల్ కస్టమ్ ఆఫ్ విచ్ కంట్రీ? జాంకో ఏ దేశానికి చెందిన సాంస్కృతిక ఆచారం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేపాల్. లైఫ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఇన్ నేపాల్ కల్చర్. నెక్స్ట్ వచ్చేసి మార్ఫతి సాంగ్ ఆర్ ట్రెడిషనల్ ఫోక్ సాంగ్స్ ఆఫ్ విచ్ కంట్రీ? మార్ఫతి పాటలు ఏ దేశానికి చెందిన సాంప్రదాయ జానపద పాటలు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దశైన్ ఈజ్ ది గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ కంట్రీ? దశైన్ ఏ దేశంలో అత్యంత గొప్ప పండుగ? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి నేపాల్. మేజర్ హిందూ ఫెస్టివల్ ఇది. మొత్తం నేపాల్ మొత్తంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హూ ఈజ్ ది నేషనల్ పోయెట్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ జాతీయ కవి అని ఎవరిని అంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కజీ నజరుల్ ఇస్లాం. రెబల్ పోయెట్ అని కూడా అంటారు. బంగ్లాదేశ్ యొక్క నేషనల్ పోయెట్ ఆయన. ద ట్రెడిషనల్ అండ్ నేషనల్ డ్రెస్ ఫర్ మెన్ ఇన్ భూటానీస్? భూటాన్లో పురుషుల సాంప్రదాయ మరియు జాతీయ దుస్తులు. దీనికి ఆన్సర్ ఆప్షన్ బి ఘో. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ స్పోర్ట్ ఆఫ్ భూటానీస్? భూటాన్ యొక్క జాతీయ క్రీడ ఏది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్చరీ. వాళ్ళ కంట్రీలో దాన్ని ధ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ ని ధ ఈజ్ ది నేషనల్ స్పోర్ట్ ఆఫ్ విచ్ కంట్రీ అని డైరెక్ట్ అడగొచ్చు. అందుకు నార్మల్ ఆర్చరీ ఒకటే కాకుండా ధ అనేది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి విచ్ కంట్రీ ఈస్ కాల్డ్ ది కాఫీ బౌల్ ఆఫ్ ది వరల్డ్? ఏ దేశాన్ని కాఫీ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్రెజిల్. ఈ బ్రెజిల్ ని కాఫీ బౌల్ ఆఫ్ వరల్డ్ అని ఎందుకు అంటారు అంటే ఇది లార్జెస్ట్ కాఫీ ప్రొడ్యూసర్. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ క్రికెట్ పిచ్? క్రికెట్ పిచ్ పొడవు ఎంత? ఇది మాక్సిమం క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, 22 yards. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది విడ్త్ ఆఫ్ ఏ క్రికెట్ పిచ్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 10 feet. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ది స్టంప్ ఇన్ క్రికెట్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 28 inches. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది వెయిట్ ఆఫ్ ఏ క్రికెట్ బాల్ ఇన్ మెన్? ఈ క్రికెట్ బాల్ యొక్క బరువు ఏదైతే ఉందో అది ఉమెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్ అండ్ మెన్స్ క్రికెట్ లో డిఫరెంట్ గా ఉంటుంది. దాంట్లో ఇక్కడ అడిగింది మనకు మెన్స్ది. దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 155.9 grams నుండి 163 grams వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సైజ్ ఆఫ్ అన్ అక్వాటిక్స్ స్విమ్మింగ్ పూల్? మన స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పరిమాణం ఎంత అనేది అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం అడిగిండు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 50/20 meters. లెంత్ వచ్చేసి 50, విడ్త్ వచ్చేసి 20 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఆర్చరీ వాట్ ఈస్ ది డిస్టెన్స్ ఆఫ్ ది టార్గెట్ ఫ్రమ్ ది ఆర్చర్? ఆర్చరీ ఏదైతే ఉంటుందో
దాంట్లో ఎంత డిస్టెన్స్ నుండి టార్గెట్ చేస్తారు? దీంట్లో ఆన్సర్ వచ్చేసి 70 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి బాబర్ వ్రోట్ తజుక్-ఏ బాబరీ ఇన్ విచ్ లాంగ్వేజ్? తుజుక్ ఏ బాబరీ ఏదైతే ఉందో అది ఏ లాంగ్వేజ్లో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి టర్కిష్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా డిడ్ ది గవర్నమెంట్ అనౌన్స్ 3 annual plans known as ప్లాన్ హాలిడేస్? మనకు ప్లాన్ హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి ఫస్ట్ టైం మన స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడు ప్రకటించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1966 నుండి 1969 వరకు. నెక్స్ట్ వచ్చేసి వేర్ వాజ్ ది సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది చార్టర్డ్ యాక్ట్ 1774? 1774 చార్టర్డ్ యాక్ట్ ఏదైతుందో దాని కింద సుప్రీంకోర్టు ఎక్కడ స్థాపించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కలకత్తా. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి అమ్మ ఈజ్ ఫేమస్లీ అసోసియేటెడ్ విత్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్? కళ్యాణి అమ్మ ఏ శాస్త్రీయ నృత్య రూపంతో ప్రముఖంగా సంబంధం కలిగి ఉన్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మోహినియాట్టం. మోహినియాట్టం అంటే కళ్యాణి అమ్మ ఆ డ్యాన్స్కి సంబంధించిన వారని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ బికెమ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885? 1885లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉమేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ వచ్చేసి జహాజ్ మహల్ బుల్ట్ బై సుల్తాన్ గ్యాసుద్దీన్ ఖిల్జీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సుల్తాన్ గ్యాసుద్దీన్ ఖిల్జీ చే నిర్మించబడిన జహాజ్ మహల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ జహాజ్ మహల్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు నిర్మించారు అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. గ్యాసుద్దీన్ ఖిల్జీ అని గుర్తించుకోండి. మళ్ళీ అది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ డి మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి విచ్ ప్లేస్ ఇన్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ది సెలబ్రేషన్ ఆఫ్ దేవ్ దీపావళి? దేవ్ దీపావళి వేడుకలు భారతదేశంలో ఏ ప్రదేశంలో ప్రసిద్ధి చెందింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వారణాసి. వారణాసిలో దేవ్ దీపావళిగా జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ద సంచి స్తూప వాజ్ బిల్డ్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్ విచ్ డైనస్టీ? ఏ రాజవంశం పాలనలో సాంచి స్తూపం నిర్మించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మౌర్యన్ డైనస్టీ. నెక్స్ట్ వచ్చేసి ద గంగౌర్ ఫెస్టివల్ ఈస్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? గంగౌర్ పండుగను ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి నాగభట్ట 1 వాజ్ ది ఫౌండర్ ఆఫ్ విచ్ డైనస్టీ? నాగభట్టుడు 1 ఏ రాజవంశ స్థాపకుడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గుర్జర ప్రతిహార డైనస్టీ. గుర్జర ప్రతిహార డైనస్టీ ఏదైతే ఉందో దాని స్థాపకుడు అని నాగభట్టుడు 1ని అంటారు. నెక్స్ట్ వచ్చేసి కైకొట్టి కలి డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ టు సెలబ్రేట్ విచ్ ఫెస్టివల్? ఏ పండుగని జరుపుకోవడానికి కైకొట్టి కలి నృత్యం ప్రదర్శించబడుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఓనం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1972. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ 5-year ప్లాన్ వాజ్ టర్మినేటెడ్ 1 year బిఫోర్ కంప్లీషన్ బై ది జనతా పార్టీ గవర్నమెంట్? జనతా పార్టీ ప్రభుత్వం పూర్తి కావడానికి 1 సంవత్సరం ముందు ఏ పంచవర్ష ప్రణాళికను రద్దు చేశారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5th 5-year ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ తర్కిషే ముబారక్ షాహీ? తర్కిషే ముబారక్ షాహీ రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి యహ్యా సిర్హిండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చింతా కృష్ణమూర్తి వాజ్ ఏ రినౌడ్ మాస్టర్ ఆఫ్ విచ్ డ్యాన్స్ ఫామ్? చింతా కృష్ణమూర్తి ఏ నృత్య రూపానికి చెందిన ప్రఖ్యాత మాస్టర్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కూచిపూడి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది సెకండ్ 5-year ప్లాన్? భారతదేశంలో 2వ పంచవర్ష ప్రణాళిక ప్రధాన రూపశిల్పిగా ఎవరిని పరిగణిస్తారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పిసి మహాల్నోబిస్. దాన్ని పిసి మహాల్నోబిస్ ప్లాన్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్? ఈ టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో అది ఏ ఇయర్లో స్థాపించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1907. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ రికార్డెడ్ ద హైయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా యాజ్ ఫర్ సెన్సస్ 2011? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఇకమ్రా ఉత్సవ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఇకమ్రా ఉత్సవ్ ఏ భారతీయ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒడిషా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ రివర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ ది బ్రహ్మగిరి హిల్స్? బ్రహ్మగిరి కొండల నుండి ఏ నది ఉద్భవించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కావేరి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫూల్ దై ఫెస్టివల్ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? ఫూల్ దై పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ధామెక్ స్తూప ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ధామెక్ స్తూపం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ నీతి ఆయోగ్ ఫార్మ్డ్ టు రిప్లేస్ ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా? భారత ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 2015. నెక్స్ట్ క్వశ్చన్, యామిని రెడ్డి డాటర్ ఆఫ్ రాజరాధారెడ్డి అండ్ కౌశల్యారెడ్డి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ ఫామ్? రాజరాధారెడ్డి మరియు కౌశల్యారెడ్డి దంపతుల కుమార్తె యామిని రెడ్డి ఏ నృత్య రూపానికి సంబంధించిన వారు? మనకు నార్మల్గా యామిని రెడ్డి ఏ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వారు అని క్వశ్చన్ వస్తుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది కూడా ఒకసారి చూసుకోండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి కూచిపూడి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది సురేష్ టెండూల్కర్ కమిటీ సబ్మిట్ ఇట్స్ రిపోర్ట్? సురేష్ టెండూల్కర్ కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 2009. దీంతో మన 150 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఎంత తొందర అయితే అంత తొందర కంప్లీట్ చేసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భదం ఈజ్ ఎ పాపులర్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ విచ్ ట్రైబ్? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భరియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? హార్న్బిల్ పండుగ ఏ భారతీయ రాష్ట్రానికి సంబంధించినది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నాగాలాండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కితాబుల్ హింద్ రిటెన్ బై అల్ బిరుని ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ చాప్టర్స్? అల్ బిరునిచే వ్రాయబడిన కితాబ్ ఉల్ హింద్ ఎన్ని అధ్యాయాలుగా విభజించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆన్సర్ 80 లేదా 70. ఒకసారి దీని ఆన్సర్ చూసుకోండి. ఇఫ్ నాకు గుర్తుంటే నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను. 80 ఆన్సర్ అనుకుంటున్నాను, కానీ ఆప్షన్ సి కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పద్మభూషణ్ అవార్డీ అలాంవెల్లి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ ఫామ్? పద్మభూషణ్ అవార్డు గ్రహీత అలాంవెల్లి ఏ నృత్య రూపానికి సంబంధించింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి భరతనాట్యం. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా? భారత ప్రణాళిక సంఘం యొక్క చివరి డిప్యూటీ చైర్మన్ ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది సెంట్రల్ రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో కేంద్ర గ్రామీణ పరిశుద్ధ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి 1986. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ది బర్త్ నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద? స్వామి వివేకానంద యొక్క పుట్టిన పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్రనాథ్ దత్త. నెక్స్ట్ క్వశ్చన్, గోపురం ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ విచ్ స్కూల్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్? గోపురం భారతీయ వాస్తుశిల్పం యొక్క ఏ పాఠశాల యొక్క లక్షణం? దీనికి ఆన్సర్ వచ్చేసి ద్రవిడియన్. నెక్స్ట్ వచ్చేసి, సింగిలీలా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? సింగిలీలా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ద అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్? ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్ పుస్తక రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఊర్వశి బుటాలియా. నెక్స్ట్ క్వశ్చన్, గురు బిపిన్ సింగ్ అవార్డెడ్ ది కాళిదాస్ సమ్మాన్ వాజ్ ఏ మాస్టర్ ఆఫ్ విచ్ డాన్స్ ఫామ్? కాళిదాస్ సమ్మాన్ అవార్డు పొందిన గురు బిపిన్ సింగ్ ఏ నృత్య రూపానికి నిపుణుడు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మణిపురి. నెక్స్ట్ క్వశ్చన్, వన్స్ ఏ డాన్సర్ ఈజ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ హూమ్? వన్స్ ఏ డాన్సర్ ఎవరి ఆత్మకథ?
దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అల్లెగ్రా కెంట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ది హిందీ నోవెల్ కొహ్రే మే ఖైద్ రంగ్ హిందీ నవల రచయిత ఎవరు? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి గోవింద్ మిశ్రా. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఫౌండెడ్? ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ బి 1917. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ గురు ఇందిరా పిపి బోరా రిసీవ్ ది పద్మశ్రీ అవార్డు? గురు ఇందిరా పిపి బోరా ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 2020. ద టర్మ్ ఫుట్ ఫాల్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్? ఫుట్ ఫాల్ట్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్, లలితా జయరావ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఘరానాస్? లలితా జయరావ్ ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆగ్రా ఘరానా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1948. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా హోస్ట్ ది ఉమెన్స్ ఏషియా కప్ ఓడియా క్రికెట్ టోర్నమెంట్? ఏ సంవత్సరంలో భారతదేశము మహిళల ఆసియా క్రికెట్ టోర్నమెంట్ను ఆతిథ్యం ఇచ్చింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి 2006. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది వేర్ ఈస్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే? తూర్పు మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ హాజీపూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా పార్టిసిపేట్ ఇన్ ది పారాలింపిక్ గేమ్స్ ఫర్ ది ఫస్ట్ టైం? ఏ సంవత్సరంలో భారతదేశం మొట్టమొదటిసారిగా పారాలింపిక్ క్రీడలలో పాల్గొంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి 1968. వాట్ ఈస్ ది టైటిల్ ఆఫ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఫేమస్ పాకిస్తానీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్? ప్రముఖ పాకిస్తానీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ యొక్క ఆత్మకథ పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆల్రౌండ్ వ్యూ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాన్సెస్ ఆఫ్ సౌత్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ పికౌట్ డాన్స్? దక్షిణ భారతదేశంలో ఈ కింది నృత్యాలు దేనిని నెమలి నృత్యం అంటారు? నెమలి నృత్యం అని దేనిని అంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మాయిలాట్టం. నెక్స్ట్ క్వశ్చన్, నర్తకి నటరాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ ఇన్ 2019 ఇన్ ఏ డాన్స్కి సంబంధించిన వాడు? నర్తకి నటరాజ్ ఎవరైతే ఉన్నారో పద్మశ్రీ అవార్డుని 2019లో అందుకున్నారు. ఈ డాన్స్ అనేది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భరతనాట్యం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డివోషనల్ ఫోక్ డాన్స్ ఆఫ్ గంభీరా? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, కుంబి ఈజ్ ది ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? కుంబి అనేది ఏ భారతీయ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ద హుంటా డాన్స్ ఆఫ్ జార్ఖండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ట్రైబల్ కమ్యూనిటీ? జార్ఖండ్ యొక్క హుంటా నృత్యం ఏ గిరిజన సముదాయానికి సంబంధించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సంతాల్. నెక్స్ట్ క్వశ్చన్, ద హుంటా డాన్స్ ఆఫ్ జార్ఖండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ట్రైబల్ కమ్యూనిటీ? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సంతాల్. నెక్స్ట్ క్వశ్చన్, దర్శన జావేరి ఈజ్ ద లీడింగ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఇండియన్ డాన్స్ ఫామ్? దర్శన జావేరి ఏ భారతీయ నృత్య రూపం యొక్క ప్రముఖ ప్రతినిధి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మణిపురి. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డీ ప్రతిభా ప్రహ్లాద్ ఈజ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ ఇండియన్ డాన్స్ ఫామ్? పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రతిభా ప్రహ్లాద్ ఏ భారతీయ నృత్య రూపానికి ప్రతినిధి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భరతనాట్యం. నెక్స్ట్ క్వశ్చన్, కావడి అట్టం ఈజ్ ఎ మేజర్ ఫోక్ డాన్స్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? కావడి అట్టం భారతీయ ఏ రాష్ట్రానికి చెందిన ఒక ప్రధాన జానపద నృత్య రూపం? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ రాసాస్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ క్లాసికల్ ఇండియన్ డాన్సెస్? శాస్త్రీయ భారతీయ నృత్యాలలో ఎన్ని రసాలు ప్రదర్శించారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి 9. నెక్స్ట్ క్వశ్చన్, ద హుక్లా కుట్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? హుక్లా కుట్ పండుగను ఏ భారతీయ రాష్ట్రంలో జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి మిజోరాం.
ద డ్రాఫ్ట్ ఆఫ్ ది 5th 5-year ప్లాన్ వాస్ ప్రిపేర్డ్ అండ్ లాంచ్డ్ బై హోమ్. ఐదవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను ఎవరు తయారు చేసి ప్రారంభించారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి డిపి ధార్. నెక్స్ట్ క్వశ్చన్, ద 7th 5-year ప్లాన్ కవర్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైమ్ పీరియడ్స్? 7వ పంచవర్ష ప్రణాళిక ఈ కింది కాల వ్యవధులలో దేనిని కవర్ చేస్తుంది? 7th 5-year ప్లాన్ ఎప్పటిది? దీనికి ఆన్సర్ 1985 to 1990. నెక్స్ట్ క్వశ్చన్, ద అడ్వెంచర్స్ ఆఫ్ హకిల్బెర్రీ ఫిన్ వాజ్ రిటెన్ బై విచ్ ఆథర్? ద అడ్వెంచర్ ఆఫ్ హకిల్బెర్రీ ఫిన్ ఏ రచయిత ద్వారా రచించబడింది? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి మార్క్ ట్వైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్యాసేజ్ టు ఇండియా ఏ నోవెల్ అబౌట్ ది బ్రిటిష్ ఎంపైర్ వాజ్ రిటెన్ బై విచ్ ఆథర్? బ్రిటిష్ సామ్రాజ్యం గురించి ఏ ప్యాసేజ్ టు ఇండియా అనే నవల ఏ రచయిత రచించారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి ఈఎం ఫాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, కేవి ప్రసాద్ అండ్ ఎస్వి రాజారావు ఆర్ బోత్ అసోసియేటెడ్ విత్ విచ్ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్? కేవి ప్రసాద్ మరియు ఎస్వి రాజారావు ఇద్దరు ఏ పర్క్యూషన్ వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి మృదంగం. నెక్స్ట్ క్వశ్చన్, భజన్ సపూరి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్? భజన్ సపూరి ఈ కింది వాటిలో దేనికి సంబంధించిన వారు? దీనికి ఆన్సర్ సంతూర్. నెక్స్ట్ క్వశ్చన్, పండిత్ రవిశంకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్? పండిత్ రవిశంకర్ ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి సితార్. నెక్స్ట్ క్వశ్చన్, యు శ్రీనివాస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? యు శ్రీనివాస్ ఏ సంగీత వాయిద్యంతో సంబంధం కలిగి ఉన్నారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి మెండోలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ద మంజులి ఫెస్టివల్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఈశాన్య భారతదేశపు మజులి పండుగను ఏ నది ఒడ్డున జరుపుకుంటారు? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి లూట్. మనం ఈ వీడియో తర్వాత ఒక వీడియో ఇన్స్ట్రుమెంట్ అండ్ ఏ ఫేమస్ పర్సనాలిటీస్ బిలాంగ్స్ టు ఇన్స్ట్రుమెంట్స్ ఆ వీడియో కూడా చేసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్, the Tungabhadra, the Koyana and the Bhima are major tributaries of which peninsular river? తుంగభద్ర, కోయన మరియు భీమ ఏ ద్వీపకల్ప నది యొక్క ప్రధాన ఉపనదులు? ఇది ట్రాన్స్లేట్ కరెక్ట్ అయిందో లేదో చూడండి. పెనిన్సులర్ రివర్స్ అంటే ఎల్లప్పుడూ ప్రవహించే నదులను పెనిన్సులర్ రివర్స్ అంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెనిన్సులర్ రివర్ ఫ్లోస్ వెస్ట్వర్డ్స్? ఈ క్రింది వాటిలో ఏ ద్వీపకల్ప నది పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి నర్మదా. ద అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? అజంతా గుహలు ఏ నది యొక్క ఒడ్డున ఉన్నాయి? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి వాఘోరా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ నేషనల్ వాటర్ వే ఈజ్ అసోసియేటెడ్ విత్ ది బ్రహ్మపుత్ర రివర్? ఏ జాతీయ జల మార్గం బ్రహ్మపుత్ర నదితో సంబంధం కలిగి ఉంది? దీనికి ఆన్సర్ నేషనల్ హైవే 2. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ పాసెస్ త్రూ ది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా? ఈ కింది వాటిలో ఏ నది భారతదేశంలోని గరిష్ట సంఖ్యలో రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, ఎక్కువ రాష్ట్రాల నుండి? దీనికి ఆన్సర్ ఆప్షన్ డి గంగా. కాజీరంగా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. నెక్స్ట్, బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఈజ్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దీనికి ఆన్సర్ వచ్చేసి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ద్వారకాధీష్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ద్వారకాధీష్ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోమతి. దీనితో మన 200 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, మీనాక్షి అన్నం టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? మీనాక్షి అమ్మన్ ఆలయం ఏ నది ఒడ్డున ఉంది? దీనికి ఆన్సర్ వచ్చేసి వైగాయ్ నది. దీనితో మన ఈ క్లాస్ అయిపోయింది. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది మెయిన్లీ, అండ్ రివిజన్ అవుతున్నది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, చేంజెస్ చేద్దాము. చాలాసేపు అయింది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.